2 నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్. 12 డిపార్ట్మెంట్లలో 950 పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. నెగటివ్ మార్క్స్ ఇంటర్వ్యూలను తీసివేశామన్న ఉదయ్ భాస్కర్ ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 950 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అసలు మొదటిసారి విభజన తర్వాత చాలామంది నిరుద్యోగులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రమంలో మొత్తం ఎంతమంది దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది, అసలు ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే దాని గురించి మనతో చెప్పడానికి ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ సార్ ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొదటిసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేశారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా ఇప్పుడు ప్రవేశపెట్టే నోటిఫికేషన్ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు? అంటే ఈ గ్రూప్ 2 అనే ఈ నోటిఫికేషన్ ఈవేళ రేపట్లో విడుదల చేస్తాము. సుమారుగా 950 పోస్టుల వరకు మేము విడుదల చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ 2 స్టేజ్ల్లో ఉంటుంది. ముందు ఇనీషియల్గా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఒక్కొక్క పోస్ట్కి 50 మంది చొప్పున మేము మొత్తం విడుదల చేయటం జరుగుతుంది. అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్కి క్వాలిఫై అయ్యేలాగా చేయటం జరుగుతుంది. ఈ మెయిన్ ఎగ్జామ్ అనేది మళ్ళీ 3 పేపర్లు ఉంటాయి. ఈ 3 పేపర్లు కూడా ఒక్కొక్క పేపర్కి 150 మార్కులు చొప్పున 450 మార్కులకి మేము ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రస్తుతం జరిగే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ వరకు ఇంటర్వ్యూలు అనేది ఈ సెలక్షన్ ప్రక్రియలో భాగం లేకుండా చేసాం. ఇంటర్వ్యూలు అనేవి ఉండవు. చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు, ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి. నోటిఫికేషన్ అయితే ప్రారంభమయ్యాయి, ఇక ముందు ఎలా ఉండబోతున్నాయి? ఇంకా ఏమైనా డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయా? ఇక మీరు నిరుద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఆల్రెడీ ప్రభుత్వం 4009 పోస్టులు ఇచ్చిందండి. దీనికి మేము క్యారీ ఫార్వర్డ్ పోస్టులను కూడా కలిపి సుమారుగా 5000 పోస్టుల దాకా మేము భర్తీ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇప్పుడు ఏవైతే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తున్నామో దీని తర్వాత గ్రూప్ 3 అలాగే గ్రూప్ 1 మిగిలిన నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ డిసెంబర్ ఆఖరిలోపు పూర్తి చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. అలాగే భవిష్యత్తులో మాకు ఏవైతే ప్రభుత్వం ఇస్తుందో దాన్ని మేము ఎవ్రీ ఇయర్ ప్రభుత్వాన్ని అడిగి తీసుకొని ఒక క్యాలెండర్ విధానం లాగా, అంటే ఇప్పుడు అంటే ఏదైనా ఒక ఎగ్జామ్ ఉంటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అలాగే గ్రూప్ 1 కానీ ప్రతి సంవత్సరము ఈ ఎగ్జామ్ జరిగి ఆ సంవత్సరంలో ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని భర్తీ చేద్దామనే ఉద్దేశంతో మేమున్నాం. మొత్తం మీద అయితే ఇక ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ లేవు, అదేవిధంగా విద్యార్థులు రాసే ఇంటర్వ్యూ విధానం కూడా లేదని చెప్తున్నారు. మొత్తం మీద ఎగ్జామ్ మాత్రం కనెక్ట్ చేసే విధంగా మరో 2 నెలల్లో కూడా పూర్తి చేయనున్నారు. అదేవిధంగా మరిన్ని కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇటు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సార్ చెప్తున్నారు.